బోనాల పండుగ సందర్భంగా ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లగంజ్కి ప్రభుత్వం ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గతంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాత బస్తీలోని ఓ సాధారణ యువకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ కృషి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని సీఎం గుర్తు చేశారు. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గత ఎన్నికలకు ముందు జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్కు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1 కోటి నగదు పురస్కారం అందిస్తామని హామీనిచ్చారు. ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా ముఖ్యమంత్రి రాహుల్ సిప్లిగంజ్ను ప్రత్యేకంగా ప్రస్తావించి త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని తెలియజేశారు. ఆ హామీకి అనుగుణంగానే ₹1 కోటి నజరానాను ప్రభుత్వం ప్రకటించింది.